హాయ్. మ్యాడ్ ఎర్న్ మంక్స్ కౌచ్ అంటే నా వయసు వచ్చేసేసి 48 అండి. ఓకే, నేనేమో ఆడపిల్లలు కాదు, 49 అనుకోండి, 50 రన్నింగ్ ఇప్పుడు. ఉన్నది చెప్పాలంటే మన జీవితాల్లో ఒక స్టేజ్లో 1.5 సంవత్సరం గ్యాప్ వచ్చినోడిని మీ దృష్టిలో ఎలా చూస్తారండి? ఒక పనికిమాలిని సన్నాసి అంటారు తెలుగులో. అదే మామూలు మరీ సన్నాసి అని వినిపించుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను మ్యాడ్ ఎర్న్ మంక్స్ కౌచ్ అంటే పని పాట లేనోళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేరు అనే తత్వం ఏదైతే ఉంటుందో సమాజం ఒక కైండ్ ఆఫ్ ఫిక్సేషన్లో ఉండిపోతుందండి. మీరు చూస్తున్నారు కదా నా ఫస్ట్ ఎపిసోడ్ ఇది. సో బేసిక్గా what I want to do with this. So this podcast will be multi-language, lingual. ఓకే, మోడర్న్ ఎథిక్స్ ప్రకారము నేను ఒక హైదరాబాద్లో 40 సంవత్సరాల వరకు పెరిగాను కాబట్టి ఐ విల్ బి ట్రాన్సిషనింగ్ బిట్వీన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ. అప్పుడప్పుడు ఏంటంటే మన స్లాంగ్ వర్డ్స్ ఉంటాయి, ఇదంతా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దిస్ విల్ బి అన్సెన్సర్డ్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. అసలు సరే, నువ్వు ఒప్పుకున్నావు, పని పాటలు ఎన్నోడు అని నువ్వు ఒప్పుకున్నావు, అసలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అనేదానికి నేను చెప్తున్నానండి. నేను ఒక క్రానిక్ పేషెంట్ని. ట్రాన్సిషనింగ్ టైం ఉంటుంది చూసారా, నన్ను అంటే మామూలు ఏంటి, నేను సిక్ అయ్యే ముందల నేను ఐ వాజ్ వెల్ నోన్. సింపుల్గా చెప్పాలంటే మీరు అందరూ కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు, సినిమా ఫీల్డ్లో చిత్రపురి కాలనీ కేసులో తర్వాత చాలా వాటిల్లో నన్ను ఇరికిచ్చి బాగా పత్రం రాయి ఉంటుంది చూసారా, మన పాతకాలంలో ఇప్పుడు ఒక రాయి కింద పెట్టి తర్వాత మామూలు పల్లి పప్పులు ఇవన్నీ వేసి పైన ఇంకో రాయిని, పెద్ద రాయిని తీసుకొని ఇట్లా ఇట్లా రుద్దుతూ ఉండేవాళ్ళు, తెలుసు కదా. అలా రుద్ది ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే చెట్టు చివరికి బాగా నలిగి బాగా పిప్ అయిపోయి ఈ స్టేజ్లోకి వచ్చా నేను. సో నా దగ్గర ఏంటంటే ఆర్భాటాలు ఉండవండి, నాకున్న ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ నాకేం తెలియదు. తర్వాత ఏంటంటే అందరికీ ఏంటంటే సమాజం మీ గురించి ఏమనుకుంటుంది అనే ఒక వాల్వ్ ఉంటుంది చూసారా మీరు, ఆ వాల్వ్ ఉండదు నా దగ్గర. ఇక్కడ ఏదైతే వస్తుందో డైరెక్ట్గా మీ ముందుకు చూపెడతా. సో మ్యాడ్ ఎర్న్ మంక్స్ కౌచ్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రతి సిచ్యువేషన్ చూసేసానండి నేను. ఒకప్పుడు ఒక టాప్ మోస్ట్ పర్సన్గా ఉన్నాను, తర్వాత జనాలందరినీ చుట్టూ చేర్చుకునే బెల్లం ముక్కలాగా ఉన్నాను, తర్వాత మామూలు ఏంటంటే నాకు బాగాలేని పరిస్థితుల్లో మామూలు జనం ఎట్లా రియాక్ట్ అయ్యేదాన్ని కూడా నేను అన్నీ చవి చూసా. చివరికి వైరాగ్యం అనే స్టేజ్ వస్తుంది చూసారా ఇప్పుడు. అంటే మామూలుగా మనం ఏం చేసినా కూడా ఒక రీజన్ ఉంటుందండి ప్రతోడికి. ఏంటంటే నా ఫ్యామిలీ బాగుండాలి, నాది ఎంత బాగుండాలి, ఇదంతా అని ఉంటుంది. కానీ బేసిక్గా ఆ చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నది సింపుల్గా చెప్పాలంటే అసలు మనం దేనికి ఏం చేస్తున్నాం, దీనికి ఒక ఏంటి అసలు సింపుల్గా చెప్పాలంటే సత్యం. సాయిబాబా ఆరతి కూడా మొదలైంది. సింపుల్గా చెప్పాలంటే ఈ సమాజంలో ప్రతి వాడు ఒక కష్టం కానీ కాయ కష్టం కానీ ఏదైనా చేసేది ఎందుకు చేస్తాడంటే అండి, ఇక్కడ ఉన్నది చెప్పాలంటే అక్కడ ఫ్యామిలీ తన మీద డిపెండ్ అయింది, ఎవరో ఒకళ్ళ కోసం అన్ని చెప్పేసేసి కష్టాలు పడాలి అనేది డిసైడ్ అయ్యి ట్రై చేస్తూ ఉంటాడు ఇక్కడ. నేను
ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు అదిగోండి నా మనవరాలు చూసారు కదా. సో ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది చూసారా మీరు. అన్నీ ఉన్న రోజుల్లో సమాజం మిమ్మల్ని ఒక రకంగా చూస్తుంది, ఏమీ లేని రోజు సమాజం మిమ్మల్ని ఒక రకంగా ఉంటుంది. కానీ ఉన్నోళ్ళు అంటే ఒక మిడిల్ క్లాస్ తత్వంలో ఉన్నోళ్ళని ఎలా చూస్తుంది అనేదే ఇక్కడ సిచ్యువేషన్. నా డెబ్యూట్ అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో నేను ఈ షోలో చేస్తున్నది సంక్రాంతి రోజు చేసుకుందామని నేను చూస్తున్నానండి ఇక్కడ. సో ఇక్కడ నేను ఏంటంటే నేను ఈ భారతదేశం ఏం సాధించింది, తర్వాత ఈ ఐటీ పీపుల్ ఏం సాధించారు, ఇవన్నీ తోలు తొక్కు, ఇవన్నీ మిమ్మల్ని అందరూ మాట్లాడుతున్నారు. నేను దీని గురించి ఏం మాట్లాడను. నేను మీ దగ్గరికి నేను వచ్చింది ఏంటంటే సిన్సియర్గా ఒక సామాన్యుడి లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మీతో చెప్పుకోవడానికి వస్తున్నా. నేను ఎవ్వడికి వేలెత్తి చూపించే హక్కు నాకు లేదు, కానీ నా లైఫ్ని నేను అనలైజ్ చేసుకునే హక్కు అయితే నాకు ఉందనుకుని నేను ఇది స్టార్ట్ చేస్తున్నా. సో దీంట్లో ఉన్నది సిచ్యువేషన్ ఉన్నది ఏంటంటే ఇక్కడ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే మీకు సింపుల్గా 3 ముక్కల్లో చెప్పడానికి నేను ట్రై చేస్తా. పుట్టినప్పటి నుంచి ఫ్యామిలీలో అరే నీ తమ్ముని చూడరా, అరే నీ పక్కింటోడిని చూడరా, అరే ఎదిరించోడిని చూడరా అనే తండ్రి, కానీ మనలో ఏముంది అని చూడలేని తండ్రి. ఓకే, తండ్రి కాదండి, ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు. అంటే తండ్రి మనకి పివోటియల్ కాబట్టి నేను ఐఎమ్ ట్రైంగ్ టు అసర్టైన్ ద కనెక్షన్స్. తర్వాత ట్రాన్సిషన్ అయ్యి పక్కన సమాజంలో అరే నువ్వు వయసుకు వచ్చావురా, నువ్వు ఏం చేస్తున్నావురా, ఏదో వాడి సంపాదించుకోరా అని చెప్పే పెద్దలు, అంటే పెద్ద మనుషులు ఉంటారండి ఇక్కడ చాలా మంది. సో ఆ పెద్ద మనుషులు మన లైఫ్ని ఎలా మౌల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ మనం కాదని చెప్పి రెబల్గా మనం తయారు కాకుండా, అంటే నా లైఫ్ చాయిసెస్ నావి, నేను ఈ లైఫ్లో నేను ఇక్కడ ఉండలేను ఇట్లా అని చెప్పుకోవడానికి మనం ట్రై చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం కండిషనింగ్ ఉంటుంది. మనల్ని కండిషన్ చేసేస్తారు ఇక్కడ. అరే అందరూ ఒక బాటలో వెళ్తా ఉంటే నువ్వెందుకురా ఈ బాటలో చూస్ చేసుకుంటున్నావు, ఇది తప్పురా. ఇది ఈ కేసు ఏంటంటే అండి, అందరూ ఐటీ ప్రొఫెషనల్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అవుతా ఉంటే కనుక ఇది మోస్ట్లీ నాకు ఇష్టమైన సినిమా ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి చాలా మందికి ఫేస్ అవుతుంది. ఏమంటే 3 గంటలు పెట్టి 3 గంటలు ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళు వేలు ఖర్చు పెట్టి సినిమా టికెట్ ఇది కోసం వెళ్తారు. అదే గనక ఎవరన్నా ఒక సామాన్యుడు మీ ఇంట్లో కుటుంబీకుడు ధైర్యం చేసి నాకు సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం, నేను సినిమాల గురించి నేర్చుకొని సినిమా ఫీల్డ్లో నేను ఇది సాధిద్దాం అనుకున్నాం అని వెళ్ళే వాళ్ళకి నిజంగా మన సమాజంలో ఎంత సపోర్ట్ ఉందండి. అది తర్వాత పెళ్ళి కావాలి అంటే కనుక మామూలుగా నీ జేబు ఎంత బరువు అని చూసుకోవాల్సిందే అండి. సో ఆ జేబు బరువుగా లేకపోతే కనుక మీ లైఫ్ ఎట్లా చాకలి బండకేసి ఉతుకుతారో జనాలు, మీ సహధర్మచారులు ఎలా మిమ్మల్ని చూస్తారో, ఇదంతా నాకు ఫేస్ అవుతుందని కాదు నేను కానీ సమాజంలో ఈ ఫ్యామిలీ డైనమిక్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇక్కడ నేనే కాదండి, చాలా మంది ఇప్పుడు ఉంటారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది చెప్పాలంటే నేను కొంతమంది నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. నేను ఇక్కడ ఏంటి, వాళ్ళు బాగా ఉన్నప్పుడు ఏ రకంగా వాళ్ళ ఫ్యామిలీస్ బిహేవ్ చేసినాయి, వాళ్ళు బాగా లేనప్పుడు వాళ్ళని ఎలా అదే ఫ్యామిలీస్ ట్రీట్ చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తానండి ఇండైరెక్ట్గా. ఓకే, నాకు నా పాయింట్లో మా అమ్మ పైవోటియల్ ఇక్కడ
బ్యాలెన్సింగ్. తర్వాత మా అమ్మమ్మ గారు. సో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఏంటంటే పక్కన చుట్టూ సమాజంలో ఎట్లా ఉందంటే నేను ఒక అర్బన్ హెవెన్లో ఉన్నా. ఓకే, మా అమ్మ ఫస్ట్ చనిపోయారు, తర్వాత మా అమ్మమ్మ చనిపోయారు, తర్వాత మామూలుగా వీళ్ళిద్దరు ఈ పైవోటియల్ అయిపోయినప్పుడు ఏంటంటే ఆ జాయింట్ ఫ్యామిలీ అనేది న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి తర్వాత ఐసోలేటెడ్ ఫ్యామిలీగా ఎట్లా తయారు అయ్యింది అనే డైనమిక్స్ గురించి డిస్కస్ చేస్తా. ఇదే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివే. ప్రతి మనిషి తన సమాజంలో సైకలాజికల్గా ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఆ సైకాలజీ అంటే ఇది ఆ మనిషి సైకాలజీ గురించి నేను మాట్లాడలేదండి, ఆ పక్కన ఉన్న సమాజం సైకాలజీ అనేది ఎట్లా మీరు ఏమంటారంటే అసెస్ చేయాలి. ఎలా మీరు మామూలు ఒక మనిషి ముందర కూర్చుంటే కనుక వాళ్ళు మీ గురించి ఏం ఆలోచనలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చే సటిల్ సైన్స్ ఏంటి, తర్వాత మామూలు ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ని బేస్ చేసుకొని మీరు ఎలా వాళ్ళ క్యారెక్టర్స్ని బట్టి కొన్ని సైకలాజికల్ టర్మ్స్ ఉంటాయండి వాళ్ళని డిస్క్రైబ్ చేయడానికి. సో మీరు వాళ్ళలో ఉన్న గుణాలని ఎట్లా పసిగట్టి సో యూ కెన్ సేవ్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు సైకాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే నార్సిసిస్టిక్ రిలేషన్షిప్స్. సో ఈ నార్సిసిస్టిక్ రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి అక్రాస్ ద ప్యానల్ అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తా. ఇదే కాకుండా అదే ఫ్యామిలీ డైనమిక్స్ ఇప్పుడు మామూలు ఏంటంటే మిమ్మల్ని ఒక బ్యాంక్ ఏటీఎంగా ఎట్లా మారుస్తారు అనే వాటి గురించి నేను మీకు చెప్తా. సో ఈ ఇన్స్టెన్సెస్ అన్ని కోరిలేట్ చేయడానికి ఆ ఇన్స్టెన్సెస్ ఫేస్ చేస్తున్న కొంతమందికి మిమ్మల్ని మీ ముందర ఏంటంటే ధైర్యంగా ఇంట్రడ్యూస్ చేయడానికి నేను ట్రై చేస్తా. సో దీంతో పాటు ఏంటంటే నాది ఫేస్బుక్లో పోస్టింగ్, తర్వాత అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇదే వీడియోస్ మీకు యూట్యూబ్లో కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు ఒక ఫన్నీ రీజన్ అండి నేను చెప్తున్నా, నా ఫస్ట్ ఎపిసోడ్ ఇది మీరు చూస్తే కనుక ఈ లైటింగ్ ఇదంతా కూడా ఏంటంటే క్లారిటీగా లేదు, ఎందుకు కావాలని నేను పెట్టాను ఇక్కడ. ఇది ఎందుకు అంటే ఈ ఆ చీకటి అనేది ఒక సింబాలిక్ అండి. నిజం ఎప్పుడు ఆ చీకట్లోనే దాగుంటుంది. సో ఆ నిజం నుంచి కొంచెం 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 వెలుతురు పెంచుకుంటూ రావడానికి నేను ట్రై చేస్తున్నా. ఇది కాకుండా రెండో ఉన్నది, నేను ఉన్నట్టుగా చెప్తా అని మీకు ప్రామిస్ చేశాను కాబట్టి చెప్తున్నా. నేను 18 నెలలు నేను ఒక డౌన్ ట్రెండ్లో ఉన్నానండి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మెల్లమెల్లగా నేను రిసోర్సెస్ నేను పెంచుకుంటూ రావాలి. సో నేను ఆర్భాటాలు ఏం చెయ్యను. ఇక్కడ మీ ముందర నేను సిన్సియర్గా ఉంటాను. సిన్సియర్గా పర్స్పెక్టివ్స్ ఏవైతే ఉంటుందో నాది, తర్వాత రిఫ్లెక్టివ్ సైకాలజీ ఆఫ్ ద సొసైటీ ఏదైతే ఉందో మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. ఇది నేను ఏదో నాకు డబ్బులు వస్తాయని నేను చేయట్లేదు, బట్ ఆ నిజం అనేది జనాలకి తెలవాలండి. ఆ నిజం అనేది జనాలకి తెలవాలి అంటే ఆ నిజానికి బలైన మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు తెలవాలి. తర్వాత మీరేదో మామూలుగా నాకు మార్కులు 100కి 100 మార్కులు వేసేస్తారు అనేది కాదు. ఎందుకంటే ఇక్కడ నిజం మాట్లాడే వాళ్ళకి ఏంటంటే ఉనికి తక్కువ. ఎందుకు? ఆ నిజం మాట్లాడే వాళ్ళని చూసి సమాజం భయపడుతుంది. సో నేను ఈ సైకాలజీ ఏదైతే ఉందో పల్స్ బాగా తెలుసుకున్నానండి. సో ఆ సైకాలజీని బేస్ చేసుకొని నేను ఉన్నది మీ ముందుకు తీసుకొని వస్తా. ఏది కూడా నేను మామూలు ఏంటంటే మీకు కనిపించే ఇన్ఫ్లుయెన్సెస్ లాగా నేను మామూలు అంతా బాగుంది అనే నేను ఇది ఇవ్వను. ఎందుకంటే మనం బాగాలేమండి. ఈ ఉన్న సమాజంలో ప్రస్తుతం ఉన్న సైకాలజీలో ఒక మనిషికి రెండో మనిషికి ఇది ఒకటే ఇంట్లో ఉంటున్నా కూడా ఆ కనెక్షన్ అనేది లేదు. దిస్ ఇస్ రియాలిటీ. సో ఆ రియాలిటీస్ అనేది మీ ముందుకు మీరు రియలైజ్ అవుతారు అనేది ఇది. ఎందుకంటే ఒక పుస్తకం చదివితే దాంట్లో ఏదైనా మనసు ఉంటే అరే ఇది నిజమే కదా, మన లైఫ్ కూడా ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది కదా అనేది ఉంటది. సో మీరుగా తెలుసుకుంటారని నేను ట్రై చేస్తున్నాను. సో విష్ మీ లక్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎపిసోడ్. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ రియాక్షన్స్ ఆన్ దిస్. థ్యాంక్ యూ.